నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్. నాగార్జున గారు సినిమా యాక్టర్. ఎన్నో ఏళ్ళ నుండి ఆయన తండ్రి గారు గౌరవ నాగేశ్వరరావు గారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. కొన్ని ఏళ్ళ సినిమా చరిత్రలో వాళ్ళకు ఒక విధానం ఉంది. అలాంటి వ్యక్తి కుమారుడు నాగార్జున. ఆయన పద్మల ఈ అన్నపూర్ణ స్టూడియో ఇంకా రకరకాలుగా బిజినెస్ ఇంకా రకరకాలుగా వ్యాపారాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. ఇలాంటివి ఈ బిగ్ బాస్ అనే విధానాన్ని ఎందుకు అమలు చేశారు, ఏంటి విషయము, ఎందుకు బిగ్ బాస్లోకి వెళ్ళే వ్యక్తులకు ఏ విధంగా బహుమతులు వస్తున్నాయి, అక్కడ ఏ విధంగా క్రీడారంగం ఉంది, ఏ విధంగా క్రీడనా లేకపోతే సినిమానా లేకపోతే సీరియలా లేకపోతే నటీనటులకు అక్కడ ఏదైనా అవకాశాలు కల్పించే విధంగా ప్రోత్సాహం అందిస్తున్నారా, లేదంటే నేర్చుకుంటున్నారా, నటన నేర్చుకుంటున్నారా, మరి సినిమా రంగంలోకి ఇంకా కొత్త నటులను తయారు చేస్తున్నారా, పూర్తిగా అర్థం కాకుండా బిగ్ బాస్ అనేది పూర్తిగా ఒక వ్యసనంలాగా తయారు చేసుకొని వాటి వల్ల ఎంతవరకు ప్రయోజనం లేదు అన్న ఆలోచన తీసుకోండి. నాగార్జున గారు మరి తెలంగాణలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎంతోమంది ఉన్నారు. మరి వారు ఈ బిగ్ బాస్ అనే ఒక కార్యక్రమం, ఒక షో కావచ్చు, ఒక కార్యక్రమం కావచ్చు, ఒక సీరియల్ కావచ్చు, ఇంకోటి ఏదో రకరకాలుగా మరి వాటిపైన ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోలేదు, వారి పైన చర్యలు తీసుకోవడం లేదు. మరి నిన్న వేరే వ్యక్తులు తెలంగాణలో కొంతమంది అక్కడ ఒక ఫిర్యాదు కూడా ఇచ్చారు. వాటి ఫిర్యాదు వల్ల రకరకాలుగా వాళ్ళ సందేహాలు కూడా అడిగారు. మరి పోలీసులు ఏం తెలియజేస్తారు, ఏంటి విషయం అనేది కూడా తెలుస్తుంది. మరి నాగార్జున గారని ఏమన్నా సైడ్ వెళ్ళిపోతారా పోలీసు వారు, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం సైడ్ వెళ్ళిపోతుందా, లేదంటే ఇంకోటి అనేది క్లారిటీగా అసలు బిగ్ బాస్ అంటే ఏమిటి, ఆ బిగ్ బాస్ అనేది దేనికి, ఎందుకు ఆ విధంగా షో నిర్వహిస్తారు అన్న ఆలోచనలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలుసుకోవాలని మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా తెలియజేస్తారు.